నమస్తే, నేను ప్రియాంకారావు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళట్లేదు. ఏదో 60 రోజుల్లో ఒక రోజైనా రాకపోతే గనక ఉన్న పదవి కాస్త పోతుంది అంటే గవర్నర్ గారి ప్రసంగం రోజు వచ్చారు, కూర్చున్నారు, 11-12 నిమిషాలకి బయటకు వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారు అన్న ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అయితే ఎందుకు వస్తున్నారు అనే ఒక క్వశ్చన్ రేజ్ అయినప్పుడు అక్కడ నుండి వస్తున్న సమాధానాలు ఏంటంటే పూర్తిగా అసెంబ్లీని బహిష్కరించేందుకే ఆ ఒక్కరోజు వెళ్తారు అని కొంతమంది అంటుంటే, లేదు ఇకపై అసెంబ్లీకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టే అసెంబ్లీకి వెళ్తున్నారు అని ఇంకో వర్గం చెప్తుంది. మరి ఇందులో వాస్తవం ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో ఏం నడుస్తుంది, ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. నమస్కారం సార్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారు అని ఆల్మోస్ట్ రాష్ట్ర ప్రజలందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఇప్పుడు సడన్గా ఆయన అసెంబ్లీకి వెళ్ళాలనుకుంటున్నారన్న ఒక వార్త, ఎందుకు? కల్తీ నెయ్యి గురించి చర్చకు పెడతాము అసెంబ్లీలో అని చెప్పి లోకేష్ గారు కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. సో ఖచ్చితంగా రేపో ఎల్లుండో అసెంబ్లీలో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి చర్చ పెట్టే అవకాశం ఉంది. ఆ సందర్భంగా మొత్తం వివరాలను బయట పెడతామని కూడా చెప్పారు లోకేష్ గారు. దీని మీద ఒకవేళ అసెంబ్లీలో లేకపోతే నష్టం జరిగిద్ది అనేటువంటి ఉద్దేశంతో సెకండ్ వర్షన్ వినిపించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అసెంబ్లీకి అనేది లీకులు అయితే సోషల్ మీడియాలో ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మనం ఏ వెబ్సైట్ని వెతికినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాబోతున్నారు, అక్కడ కల్తీనికి సంబంధించిన మాట్లాడబోతున్నారు, హెరిటేజ్ సంగతిని తేల్చబోతున్నారు, హెరిటేజ్కి సంబంధించి అలాగే ఇందాపూర్కి ఉన్నటువంటి సంబంధాన్ని ఏంటి అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, అలాగే హలాల్ సర్టిఫికేట్స్ తోటి హెరిటేజ్ ఫుడ్ సంస్థ ఉంది అనేది ప్రూవ్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, హోరెత్తిస్తున్నారు. జనరల్గా హలాల్ సర్టిఫికేటు అనేది పెద్ద పెద్ద కంపెనీలకి తీసుకుంటారు. హలాల్ సర్టిఫికేట్స్ ఎందుకు తీసుకుంటారంటే అంతర్జాతీయంగా మీ ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక వేరే దేశాలకి ఖచ్చితంగా హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే దానికి అలౌ చేస్తారు. అందుకు తీసుకుంటారు, జనరల్గా అందరూ తీసుకుంటారు. ఇప్పుడు ఈ హలాల్ సర్టిఫికేటు హెరిటేజ్కి ఉంది అనేది ఒకటి ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇందాపూర్కి కానీ ఏదైనా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఏ సంస్థకైనా హలాల్ సర్టిఫికేట్ అనేది కామన్గా ఉంటుంది. అవును. సో దాన్ని హలాల్ సర్టిఫికేట్ తీసుకున్నారంటే దీంట్లో ఏదో కలిపారు, హెరిటేజ్లో ఏదో కల్తీ ఉంది అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేయాలి. అలాగే ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం ఉంది, ఇందాపూర్కి హెరిటేజ్కి సంబంధం లేదని చెప్పి ఆల్రెడీ అన్ని పత్రాలు చూపిస్తున్నారు కదా. హెరిటేజ్ ఎండి కానీ హెరిటేజ్కి సంబంధించినటువంటి నిర్వాహకులు క్లియర్గా చెప్తున్నారు కదా, ఇందాపూర్ అనేది కో మ్యానుఫ్యాక్చరింగ్ అది, అంతే తప్ప మాకు సంబంధం లేదు, కొన్ని ప్రొడక్ట్స్ మాత్రమే ఉంది తప్పితే మాకేమి నెయ్యికి సంబంధించినటువంటి టైఅప్స్ లేవని చెప్తున్నారు. అక్కడ టైఅప్స్ ఉంది దేనికి, చీజ్కి ఉంది, ఆ చీజ్నే నెయ్యి అని చెప్పి వాళ్ళు చెబుతున్నారు. ఆ తేడా తెలుసుకోకుండా వీళ్ళు చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, తెలుగుదేశం పార్టీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని మీద ఒక చర్చ పెట్టి అసెంబ్లీ వేదికగానే క్లారిటీ ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకుంది. మరి దీని మీద చర్చించడానికి ఒకవేళ రాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పింది ఇప్పటి వరకు అబద్ధం అని చెప్పి తేలిపోయే అవకాశం ఉంది. పైగా అసెంబ్లీకి రండి, మీరు మాట్లాడుకుంటున్నాము, మేము డాక్యుమెంట్లు అన్ని పక్క పెడతాం, మీ దగ్గర ఉండే డాక్యుమెంట్లు కూడా తీసుకురండి అని చెప్పి తెలుగుదేశం పార్టీ కూటమి చెప్తుంది. అలాంటి పరిస్థితుల్లో దీని మీద చర్చ పెట్టినప్పుడు రాకపోతే అసెంబ్లీకి, మరి దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటివరకు ఏదైతే చెప్పారో ఇందాపూర్ హెరిటేజ్కి సంబంధం ఉంది, అలాగే హలాల్ సర్టిఫికేట్ ఉంది, ఇవన్నీ కూడా తప్పు అని చెప్పేసి అర్థమవుతుంది కదా. సో కాబట్టి ఇవన్నీ చర్చించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తున్నారు, రాబోతున్నారు అనేది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి లీకులు. మరి తెల్లారితే వస్తారా రారా అనేది చూడాలి మనం. ఎందుకంటే యాక్చువల్గా వస్తారు ఆంధ్రప్రదేశ్కి, ఎందుకంటే రేపు మంగళవారం మధ్యాహ్నానికి వస్తారు, మళ్ళీ బుధవారం మధ్యాహ్నం నుంచి బెంగళూరు వెళ్ళిపోతారు. ఆయన బుధవారాలు అయితే కనిపిస్తారు, వస్తారు. సాధారణంగా షెడ్యూల్లో భాగంగా వస్తున్నారా లేదంటే అసెంబ్లీలోకి ఎంటర్ కావడానికి వస్తున్నారా అనేది ఒక ప్రశ్న. అయితే ఇంకొక వర్షన్ కూడా చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ఒక శపథం చేసేసి నేను మళ్ళా ఈ అసెంబ్లీకి సీఎంగానే అడుగు పెడతాను, ఇప్పుడుండేది గౌరవ సభ కాదు అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆయన. ఆ రోజున భువనేశ్వరి గారిని ఆవిడ
శీలాన్ని చింకిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో కన్నీళ్లు పెట్టుకొని ఆయన శపథం చేసి వెళ్ళిపోయారు అవును. చంద్రబాబు నాయుడు గారు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు కూడా ఇట్లే శపథం చేసి వెళ్ళిపోయేసి తిరిగి సీఎంగా వచ్చారు. అవును సార్. సో ఇదే సెంటిమెంట్ని తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు తాను శపథం చేసి వెళ్ళిపోతే మళ్ళీ సీఎం అవుతాను అనేటువంటి ఒక సెంటిమెంట్ని పరిగణలోకి తీసుకున్నారని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళ కొన్ని వెబ్సైట్ల నుంచి వస్తున్నటువంటి న్యూస్. సో కాబట్టి ఒకవేళ అది ఏమన్నా తీసుకున్నారా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి నమ్ముతుంటారు, వాళ్ళు అనుయాయులు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే జైలుకు పోయేస్తే సీఎం అవుతారు అనేటువంటి కాన్సెప్ట్ నమ్ముతారట ఆయన. సో అలాగే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు, 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన తర్వాత సీఎం అయ్యారు కూడా. సో ఇప్పుడు కూడా అసెంబ్లీ నుంచి శపథం చేసి బయటికి వెళ్ళిపోతే సీఎం అవుతాము అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి ఈ హెరిటేజ్కి సంబంధించిన ఇష్యూని కానీ లేదంటే కల్తీనికి సంబంధించిన ఇష్యూస్ని కానీ మాట్లాడి ఎలాగూ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమందికే టైం ఇస్తారు, అన్లిమిటెడ్గా అయితే ఇవ్వరు కదా. 164 మంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు, 6 ఇష్యూలనే మాట్లాడడానికి అవకాశం ఇస్తారు వాళ్ళకి. అలాగే 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు, ఆ 11 మంది సంఖ్యకు సంబంధించి మాత్రమే నీకు టైం ఇస్తారు. ఆ టైంలో నువ్వు మాట్లాడాలి. ఎలాగో ఆ టైంలో ఈయన మాట్లాడరు, ఒకవేళ మాట్లాడినా డైవర్షన్ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది, నన్ను మాట్లాడనివ్వలేదు లేదని నేను నిజాలు చెప్పుకునేవాడిని, ఇది గౌరవ సభ కాదు కౌరవ సభ అని చెప్పేసి ఈయన కూడా శపథం చేసి వెళ్ళిపోయి ప్రజల్లో ఉండాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంది కదా. వచ్చే ఏడాది నుంచి ఏదో చెప్తున్నాడు, యాక్చువల్గా వచ్చే ఏడాది ఈ ఏడాది నుంచో ఆయన ప్రజల్లోకి వెళ్ళిపోతాను, నేను పాదయాత్ర చేస్తానని చెప్తున్నారు. దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ అంశాన్ని ఆయన బేస్ చేసుకుంటున్నారు అనేది కూడా మరొకటి రాజకీయ వర్గాలు వినిపిస్తుంది. అసెంబ్లీలో టీడీపీ వాళ్ళని ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళని రెచ్చగొట్టడమే వాళ్ళ టార్గెట్. ఇప్పుడు రెచ్చగొట్టకపోయినా ఇప్పుడు మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో అంత టైం ఇస్తారు అంతే. ఒకవేళ మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేయొచ్చు. అలా కాకుండా వ్యక్తిగతమైన ఆరోపణలు చేశారనుకోండి, అప్పుడు అలౌ చేయరు, ఏ స్పీకర్ కూడా అలౌ చేయరు. మీరు పిన్ పాయింటెడ్గా మీ దగ్గర సబ్జెక్ట్ ఉండి, మీ దగ్గర డాక్యుమెంట్స్ ఉండి, మీరు కనుక ప్రొడ్యూస్ చేసి అవి కనుక కరెక్ట్ అయితే డెఫినెట్గా ఎంత టైం ఇస్తారు. అలా కాకుండా వేగ్గా బురద జల్లేటువంటి కార్యక్రమం, ఏదో ఒక పేపర్ తీసుకొచ్చి న్యూస్ పేపర్లో వచ్చిందని చెప్పి వాళ్ళ పేపర్ను చూపించి అలాంటి ప్రయత్నాలు చేస్తే యాక్సెప్ట్ చేయరు. అలాంటి సందర్భంలో ఏమవుతుంది, గొడవ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మండలిలో ఏం చేస్తున్నారు, రచ్చ చేస్తున్నారు గత 4 రోజుల నుంచి ఇదే ఇష్యూ మీద. ఎందుకు, మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎక్కువగా ఉన్నారు. దాంతో మండలి గత 4 రోజుల నుంచి జరగకుండా స్టాల్ చేసేస్తున్నారు ఇదే హెరిటేజ్కి సంబంధించిన ఇష్యూని. సో కాబట్టి అక్కడ వాళ్ళు రచ్చ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ అసలు ఒక తీర్మానం పెట్టేసి అసలు ఏంటి అనేది ప్రజలకు చెప్పాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచన. ఈ క్రమంలో వాళ్ళు వస్తే డెఫినెట్గా వాళ్ళ వాదన వినిపించడానికి, లేదంటే వాళ్ళ అభిప్రాయం, లేదంటే వాళ్ళకున్న సమాచారాన్ని వినిపించడానికి అవకాశం ఇస్తారు. ఇన్ కేసు రాలేదనుకోండి, డెఫినెట్గా వాళ్ళు చెప్పింది అబద్ధం, లేదంటే అసెంబ్లీకి వచ్చిండేవాళ్ళు కదా అనే భావన సహజంగా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిపోతుంది. పైగా అసెంబ్లీకి రమ్మంటున్నారు, మీరు రాండి, మీకు మాట్లాడే అవకాశం ఇస్తామని కూడా చెప్తున్నారు స్పీకర్ అయ్యన్ పాత్రుడు గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వస్తారు అనేది ఇప్పుడు తాజాగా స్ప్రెడ్ అవుతున్నటువంటి న్యూస్. మరి ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టి ఆయన పట్టుమని 10 నిమిషాలు కూర్చొని దాన్ని మాట్లాడి చేస్తే కనుక అప్పుడు మనం నిజంగా వచ్చారు మాట్లాడారని చెప్పి అనుకోవాలి. అప్పుడు దాకా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కాకపోతే ఎందుకంటే మొన్న మనం స్పీకరు గవర్నర్ స్పీచ్ అప్పుడు వచ్చారు, పట్టుమని 11 నిమిషాలు వచ్చి వెళ్ళిపోయారు. సో అలా వచ్చి వెళ్ళిపోకుండా నిలబడి మీకు మాట్లాడడానికి అవకాశం ఉన్నా లేకపోయినా అవకాశం వచ్చేదాకా ఉండి ఆయన కనుక చెప్పగలిగింది ఏదో సూటిగా చెప్పగలిగితే ప్రజల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఒక సింపతి వస్తుంది, ప్లస్ ప్రజలు కూడా నమ్ముతారు. అట్లా కాకుండా బయట నుంచి రాళ్ళు ఇసిరేస్తుంటే మరి, ఎందుకంటే అసెంబ్లీ అనేది ఒక దేవాలయం లాంటిది, అది ప్రజలు నిర్మించినటువంటి దేవాలయం. దాంట్లో ఎవరు అబద్ధం చెప్పడానికి ఉండదు, ఆన్ డాక్యుమెంట్ రికార్డ్ అవుతుంది. సో కాబట్టి అక్కడ చెప్పేదాన్ని ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు, అందుకే రమ్మంటున్నారు వాళ్ళని. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.